ఉప్పోడి షెడే పప్పోడి షెడే అన్నట్టు కొంతమంది లొల్లులు చేయబట్టి అందరు ఆగమవుతుంటారు. అట్లా ఊకూకే లొల్లులు పెట్టుకోవద్దు, అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి అని పెద్ద మనుషులు చెప్పినా అయినరు. అన్నిటికీ మించి రాజకీయాలలో లీడర్ల లొల్లులు చేయబట్టి పార్టీలకు పెద్ద పరిశానే వచ్చి పడుతున్నది. ఇక చూడుర్రి, పార్టీలనైతే లీడర్ల నడుమ పంచాదులు ఓ పఠాన దిగుతలేవు. ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు కయ్యం తీస్తుర్రు, కిరికిరి పెడుతుర్రు. చూడుర్రి ఏం నడిచిందో. ఎలుక ఏట్లే కొట్టుకపోతేంది, పులి బోర్ల పడితేంది, మనలు వెళ్ళి మనదే అన్నట్టుంది కదా చేయి పార్టీ వాళ్ళ వ్యవహారం అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఓ దిక్కు ఎత్తుకుంటే సంకకాన రావాలి, దింపితే కింద నన్ను ఉండాలి, అంతేగాని లొల్లులు పెట్టుకోవద్దని పెద్ద మనుషులు మొత్తుకొని చెప్తున్నా సరే లీడర్లు మాటింటలేరు. ఇట్లనే తుంగతుర్తి నియోజకవర్గంలో తాపకోలాడాయి నడుస్తుంది. మొన్నటిదాకా ఎంపీ చామలకును ఎమ్మెల్యే సామేలకు నడమ లొల్లి అయింది. ఇక ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలన్నకు తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలకు నడమ అగ్గి రాజుకున్నది. తొలుత రాజగోపాల్ రెడ్డి సార్ ముచ్చట చూడండి. ముఖ్యంగా సామేల గారు మర్చిపోయిండేమో, తుంగతుర్తితో ఏం సంబంధం అంటుండు. తుంగతుర్తి టికెట్ ఇప్పించిందే నీకు నీ గెలుపు కోసం కృషి చేసి నన్ను చూసి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు వేల మంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించిండ్రు. కానీ ఈ రోజు నువ్వు గెలిచిన తర్వాత నా గురించి అట్లా మాట్లాడుతున్నావు అంటే, నీ గురించి ఇంతవరకు ఎప్పుడెప్పుడు నేను తప్పు మాట్లాడలేదు. మందుల సామెత గురించి ఎమ్మెల్యేని గౌరవించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కాపాడుకోవాలి అని చెప్పడం చెప్పింది జగ్గారెడ్డి గురించి. ఈ మండల కాంగ్రెస్ పెట్టాలి, ఆ మండల కాంగ్రెస్ పార్టీని పెట్టాలని చెప్పలేదు. టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేని చేస్తే ఇప్పుడు నాకే సూటి పెడతాడు, ఏమన్నా రీతేనా అన్నట్టు మాట్లాడిండు రాజగోపాల్ సారు. ఇక సామేలన్న ముచ్చట చూడండి ఎట్లున్నదో. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో, రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు. నాకు నేనుగా నా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు. నువ్వు గెలుస్తావని చెప్పి నాకు అలా అబద్ధం ఆడను నేను. నువ్వు గెలిస్తే సామెలు కాంగ్రెస్లోకి వస్తాను. అప్పుడు ఆయన బీజేపీలో ఉండి నేను కాంగ్రెస్ చేయలే, ఆయన గడ ముంగట నేను కాంగ్రెస్ చేయలే. టికెట్ ఇచ్చింది చెయ్యి పార్టీ, గెలిపించింది పబ్లిక్. నడమ గాయనే వాళ్ళు అన్నట్టే ఉన్నది సామేలన్న ముచ్చట. మరి ఇక వ్యవహారం ఎంత దూరం పోతుందో ఏమో చూడాలి. ఇంకో దిక్కు తాపకో కిరికిరి, పూటకో పంచాది, ఏంది సారు మీ పార్టీలకి రాపరాపా అని అడిగితే క్రమశిక్షణ కమిటీ పెద్ద మనిషి మల్లు రవి సార్ ఏమన్నాడో చూడండి. ఈ టీకప్లో తుఫాన్ ఇక్కడ అక్కడ మాట్లాడుకుని దాన్ని మళ్ళీ పార్టీ లైన్లోనే అందరు పోవటం మంచిదని మా అభిప్రాయం. మాది కాంగ్రెస్ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. అప్పుడప్పుడు ఇటువంటి మాట్లాడినప్పుడు కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకుంటాం. అంత ఛాయ్ గిలాసల సుడిగుండం లెక్క పెద్ద పట్టించుకునే పని లేదు, కూకొని మాట్లాడుకుంటే అంత సెట్ అవుతుంది అన్నాడు మల్లు రవి సారు. సారు ముచ్చట చూస్తుంటే ఊగి ఊగి ఉయ్యాల మళ్ళా ఉన్న కాడికే వస్తుంది అన్నట్టు, వాళ్ళే చల్లగా అవుతారు అన్నట్టుంది. మరిగా చూడాలి ఎట్టెట్ అవుతుందో.